ప్రహ్లాదుని మాటలు విన్నాడు హిరణ్యకశిపుడు. మండిపడ్డాడు. తోకతొక్కిన త్రాచులాగా లేచాడు. అది గమనించారు చండామార్కులు. మహారాజా, ఇందులో మా తప్పు రవంత కూడా లేదు. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ప్రహ్లాదునకు ఈ బుద్ధి ఇతరులెవరో నేర్పినందువల్ల కూడా రాలేదు. కనుక దీనికి ఏం చేయాలో మీరే ఆలోచించండి. తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రముల్ చెప్పము, క్రూరులై పరులు చెప్పరు, మీ చరణంబులాన సుమ్ము. ఎప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజమనీష, ఎవరు చెప్పెడి పాటి కాదు, ప్రతి చింత తలంపుము నేర్పు కైవడిన్. ఉపాధ్యాయులు చెప్పని విద్య నీకెలా అబ్బింది? ఇటువంటి దుర్బుద్ధులు నేర్పిన వారెవరో చెప్పు అంటూ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గద్దించాడు. ప్రహ్లాదుడెంతో వినయంతో, కొందరు కారు చీకటిలోనే ఉంటారు, సంసార బంధాల నుండి బయటకు రాలేరు, పుడతారు, చస్తారు. ఈ విధంగా జనన మరణాల సంసార చక్రంలో పడి భ్రమిస్తూనే ఉంటారు. వారికి వారి జాచ్యుని లీలలు అర్థం కావు. విషయాసక్తులై సంసార బంధాలలో చిక్కుకున్నవారు శ్రీమన్నారాయణుని దర్శించలేరు. విష్ణుభక్తుల పదధూళిని శిరస్సును ధరించిన వారు మాత్రమే విష్ణు దర్శనం చేయగలుగుతారు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై, విషయ ప్రవిష్టులై, చచ్చుచు పుట్టుచున్, మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చెర పుట్టునే. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా, కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్, కానని భంగి కర్మములుగై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు. కొందరట కందురకించిన వైష్ణవాంఘ్రి, సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా. ప్రహ్లాదుని మాటలు హిరణ్యకశిపునిలో క్రోధాన్ని రెట్టించాయి. వీడి కులద్రోహి, కేశవ పక్షపాతి, వీరిని సంహరించి కులానికి పట్టిన దోషాన్ని పరిహరిస్తాను అని ప్రహ్లాదుని వధించమని సైనికులను ఆజ్ఞాపించాడు. పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి, యత్కించిద్భీతియులేక విష్ణునహితున్ కీర్తించుచున్నాడు. వల్దంచున్ చెప్పిన మానడు, అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించెన్. వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్. రాక్షస వీరులు ప్రహ్లాదుని ఏనుగుల చేత త్రొక్కించారు, పాముల చేత కరిపించారు, భయంకర అగ్ని జ్వాలలోకి విసిరేశారు, సముద్రంలో ముంచారు, విషం త్రాగించారు.
అభిచార హోమం చేయించారు. ఏమి చేసినా ప్రహ్లాదుడు వసివాడలేదు. అది చూసి దానవేంద్రుడు ఏకాంతంలో దురంత చింతా పరిశ్రాంతుడై ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి త్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి సావడిదేమి చిత్రమో